కొత్తగా పెళ్లి అవుతున్న దంపతులకి సంతాన యోగ్యత నిర్ణయించేది ఈ క్రతువే. జై శ్రీరామ్. పెళ్లి ఎలా చెయ్యాలో ఉత్తరాభిమన్యుల వివాహాన్ని అడ్డుపెట్టి తిక్కన గారు ఎలా వర్ణించారో, ఎంత అందంగా వివరణ చేశారో తెలుసా? పాణిగ్రహణం సమయంలో అభిమన్య కుమారుడు ఉత్తర యొక్క చేతిని పట్టుకున్నాడు. చేతిని పట్టుకోవటం అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏమీ దాపరికం లేకుండా నా చేతిని నీ చేత్తో కలుపుతున్నాను, అరమరికలు లేకుండా కలిసిపోదాం, అరమరికలు లేకుండా ప్రయాణిద్దాం, ఇన్ని అర్థాలకి ఇది గుర్తు. పాణిగ్రహణంలో ఆడపిల్ల యొక్క కుడి చేతిని పైకెత్తాలి, మగపిల్లవాడు తన అరచేతిని బోర్లించి కిందకి దింపాలి. ఈమె కుడి చేతిని అతను తన కుడి చేతితో రాపాడించి 3 మంత్రములతో పట్టుకోవాలి. అంటే అరచేతితో బాగా తగలాలి. తగిలేటప్పుడు వేళ్ళు తగలాలి, మొత్తం 5 వేళ్ళు, బొటన వేలు తగలాలి, అరచెయ్యి తగలాలి, 2 అరచేతులు తగలాలి. వివాహ వేదం ఏం చెప్పిందంటే ఒక్క బొటన వేళ్లే తగిలితే కొడుకులు మాత్రమే పుడతారు, వేళ్లు మాత్రమే తగిలితే ఆడపిల్లలు మాత్రమే పుడతారు. అసలు 2 కాకుండా అరచెయ్యి తగిలేటట్టుగా ముట్టినట్టుగా ముట్టుకుంటే ఆ తర్వాత సంతానం లేదని ఏడుస్తారు, గుళ్ళు గోపురాలు తిరగాలి. కాబట్టి అరచెయ్యి బొటన వేళ్లు తగిలేటట్టుగా పట్టుకుంటూ కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారు. పట్టుకుంటే జన్మకి ఒక సార్థకత ఉంటుంది. పాణిగ్రహణం అంత గొప్పది. అందుకే పాణిగ్రహణ సమయంలో అరచేతితో రాపాడించి వేళ్లు కూడా బాగా కలిసేటట్టుగా పట్టుకోవాలి. పట్టుకుంటే దోషం నివృత్తి అయి ఆమె తల్లి అయ్యే అవకాశం ఉంటుంది అని వివాహ మంత్రాలు చెప్తున్నాయి. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, ఏ క్రతువు జరిగాక దంపతులు పక్కన కూర్చోవడానికి యోగ్యులవుతారు? మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.